నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ అండ్ లైఫ్ కోచ్ రాజేష్ గారు ఉన్నారు. మరి సార్తో మాట్లాడేద్దాం. హాయ్ సార్. హాయ్ మేడం. సార్, యాక్చువల్గా వైజాగ్లో ఇష్యూ గురించి మనం మాట్లాడదాం. ఇది ఇష్యూ అని అనాలో లేకుంటే స్టూడెంట్స్లో అసలు గురువుల పట్లే కాదు, అసలు ఎవరి పట్ల కూడా ఒక రెస్పెక్ట్ అనేది మిస్ అవుతున్నాం. ఇప్పుడు కాలేజీలో టీచర్ ఆమె ఫోన్ తీసుకుంది క్లాస్ రూమ్లో, అది కూడా సబ్జెక్ట్ చెప్తుండగా ఫోన్ యూజ్ చేస్తుంది అని అనేసి టీచర్ తన ఫోన్ని తీసుకోవడం అయితే జరిగింది. మరి అదే సిచ్యువేషన్లో ఉన్న స్టూడెంట్ పేరెంట్స్ని తీసుకువెళ్ళాలి, లేదంటే అక్కడ ఉన్న ఏదైతే ఆ ఇన్సిడెంట్ ఉందో దాని గురించి మాట్లాడి తన ఫోన్ని తను ఎంత పొలైట్గా తీసుకుంటే అది అంత మంచిగా ఉందను. కానీ తను ఆ ఫోన్ తీసుకోవాలి, నా ఫోన్ నేను తిరిగి తెచ్చుకోవాలి అన్న ఒక్క పాయింట్లో టీచర్ని బూతులు తిట్టింది. మన హిందూ తత్వంలో గురువులకు మనం ఎంత విలువ ఇస్తాం, నిజానికి చెప్పాలి అంటే మనకి అన్నానికి ఎంత విలువ ఇస్తామో మనకి విద్య నేర్పించే గురువు కూడా మన దృష్టిలో అలాంటి వాళ్ళు. మొదటిగా దేవతలు మనకి తల్లిదండ్రులు అయితే దాని తర్వాత మనకి గురువులే అంటారు. మరి అలాంటి గురువుని ఆమె బూతులు తిట్టడమే కాకుండా చెప్పు తీసి కొట్టింది, అది కూడా కాలేజ్ స్టూడెంట్స్ అందరి ముందు. చుట్టూ లెక్చరర్స్ కూడా ఉన్నారు, అయినా ఎవ్వరు ఏమీ చేయలేని పరిస్థితి. అలా చేసిన ఇన్సిడెంట్ చూస్తుంటే ఇదే విషయం కాలేజీలో కాదండి, ఇళ్లలో కూడా జరుగుతుంది. పిల్లలు ఫోన్స్ కోసం తల్లిదండ్రులను కొడుతున్నారు, తిడుతున్నారు, ఆఖరికి వాళ్ళని చంపడానికి కూడా వెనకాడనే సిచ్యువేషన్కి వెళ్ళిపోతున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఫోన్ కన్నా మనిషికి విలువ లేదంటారా? మనుషులు వస్తువుని ప్రేమిస్తున్నారు, మనుషుల్ని ద్వేషిస్తున్నారు పూర్తిగా. సో ఇలాంటి సమాజంలో మనం చూస్తున్నప్పుడు అసలు వాళ్ళని మోటివేట్ చేయాలి, అలా ఆల్రెడీ ఫోన్లో మునిగిపోయిన వాళ్ళని దాని నుంచి బయటకు లాక్కు రావాలి అంటే మనం ఏం చేయాలి? అలాంటి వాళ్ళని ఏ విధంగా మోటివేట్ చేయాలి? ప్రతి ఇంట్లోని ఒక నాయకుడు ఉంటాడు అన్నట్టుగా ఇప్పుడు ప్రతి ఒక్క ఇంట్లోని ఫోన్ యూజ్ చేసే వాళ్ళు ఒకరు కాదు, అందరూ అలానే తయారయ్యారు. మరి అలాంటి మైండ్ సెట్లో నుంచి వాళ్ళని బయటకు తీసుకురావాలంటే మనం ఏం మోటివేట్ చేయాలి, వాళ్ళకి ఏం గుర్తు చేయాలి, వాళ్ళ కర్తవ్యాన్ని ఎలా గుర్తు చేయాలంటారు? సూపర్ మేడం, మేజర్ పాయింట్ ఇది. ఈ ఇష్యూలు ఇట్లాంటివి చూసినప్పుడు అసలు మనం ఏం నేర్చుకుంటున్నాం? ఆ పాప అట్లా చేసింది అంటే ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్ తనకి ఏం సభ్యత సంస్కారం నేర్పించిండు. గురువుకి ఇట్లా చేసిందంటే ఇంట్లో ఇంకెంత చేసి ఉంటారు, వాళ్ళ పేరెంట్స్ని అడిగితే తెలుస్తుంది. ఒక టీచర్ని తను ఒక లెక్చర్ని అట్లా బూతులు తిడుతూ చిన్న మొబైల్ కోసం మనిషిని చూడకుండా మొబైల్ని చూసి అన్ని మాటలు అన్నప్పుడు ఇంట్లో వాళ్ళు ఇట్లా చాలా బాధపడి ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ ఎలా పెంచిండ్రు? ఈ రోజులో ఉన్న ప్రతి ఒక్క యువత, ఇప్పుడు పిల్లలు పేరెంట్స్ ఎలా పెంచితే పిల్లలు అట్లా తయారవుతారు. ఈ రోజులో మీరు గమనించండి, ఏ ఇంట్లో ప్రతి ఒక్క అమ్మ ఫోన్ చూస్తూ వంట చేస్తుంది, నాన్న ఫోన్ చూస్తూ ఉంటారు. అందరూ ఫోన్లో లీనమైపోతున్నారు, ఫోన్ అనే బోన్లో బందీ అయిపోతున్నారు. దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మాట్లాడుకోలేకపోవడం, వ్యక్తికి మధ్యలో సంభాషణ లేకపోవడం వల్ల. ఫోన్ చూస్తే ఎన్నో రీల్స్ వస్తాయి, వీడియోలు వస్తాయి, అన్నీ చూస్తూ ఉంటారు, టైం అలా గడిచిపోతూ ఉంటుంది. అట్లా మాట్లాడే ఫ్రెండ్స్ పక్కన ఉంటే, ఫ్రెండ్స్ కానీ రిలేషన్స్ కానీ అమ్మ నాన్నలు కానీ ఒకప్పుడు పిల్లల్ని పెంచేటప్పుడు అన్నం తినేటప్పుడు చందమామ రావే జాబిలి రావే అని పాటలు పాడుతూ తినబెట్టేది. కానీ ఇప్పుడు ఫోన్ చూడు, చిన్న ఫోన్ చూడు అని చెప్పేసి ఫోన్ ముందు పెట్టేసి తినబెడుతున్నారు. చాలా తప్పు అమ్మ నాన్న నుంచే స్టార్ట్ అవుతుంది. తినేప్పటి నుంచే ఫోన్ చూస్తూ తిండిని నేర్పిస్తే, ఫోన్ చూస్తూ నువ్వు చదివితే ఫోన్ ఇస్తా, నువ్వు చేస్తే ఫోన్ ఇస్తా, ఇలా పెంచుతున్నారు పిల్లల్ని. రేపు ఆ ఫోన్ అనే బోనులో వాళ్ళు బందీ అవ్వడం కాదు. ఒకవేళ నువ్వు ఫోన్ దూరం చేస్తే మీరు అన్నట్టుగా చంపడము తిట్టడం అంటే హెరాస్మెంట్ పెరిగిపోతుంది. ఇది ఫోన్ ఎక్కువ వాడడం కూడా ఇది లైక్ ఒక డ్రగ్స్ తీసుకున్నట్టు. ఏదైనా ఒక ఇంజెక్షన్ తీసుకున్నప్పుడు, ఒక డ్రగ్ తీసుకున్నప్పుడు దానికి ఎలా అయితే అడిక్ట్ అయిపోతుందో, మద్యం లైక్ రోజు తాగేవాడికి డబ్బులు ఉన్నా లేకున్నా అప్పు చేసిన తాగుతాడు, ఉన్న అమ్మేసిన తాగుతాడు, ఎలాగైనా తాగుతాడు, తాగుడు అలవాటు నేర్చుకున్నాడు. ఫోన్ కూడా తాగుడు కంటే ఎక్కువ బానిస అయిపోతున్నాడు. ఈ రోజులో బాడీలో చేతులు ఎంత ఇంపార్టెంటో ఇంకో మూడో చేయి అయిపోయింది మొబైల్. అది లేకపోతే ఎక్కడ ఫోన్ ఎక్కడ మొత్తం మెంటల్గా అడిక్ట్ అయిపోతున్నాం. మన బ్రెయిన్ లోపల న్యూరాన్స్ ఎలా రిలీజ్ అవుతాయో డోపమైన్ రిలీజ్ అవుతుంది మేడం. ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు ఒక హ్యాపీ డోపమైన్ మన లోపల వచ్చేస్తుంటుంది. ఫోన్ అనే ఆ పైశాచికంలో టైం వచ్చిందంటే ఖాళీ గ్యాప్ దొరికిందంటే ఫోన్ జాబ్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, లెసన్ ఇట్లా వినకుండా ఫోన్ యూజ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళొక్కరైనా ఈ ఒక్క వీడియోనే కాదు, ఒక ఫ్యామిలీ అనే కాదు, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఫోన్లో మునిగిపోతున్నారు. సార్, ఇప్పుడు ఈ వైజాగ్ ఆ అమ్మాయి విషయంలో ఆలోచిస్తుంటే అసలు ఈరోజు ఆమె చేసిన తప్పు తగిన శిక్ష అనేది వెయ్యాలి.
ఆడపిల్ల అని అనేసి జాలి చూపించి ఆడపిల్ల భవిష్యత్తు ఉంది అని అనేసి ఈ రోజు అమ్మాయిని కనికరిస్తే రేపు ఈ తప్పునే ఆమె మళ్ళీ మళ్ళీ మొత్తం సమాజం మీద కూడా పడుతుంది. ఆమెను చూసి ఇంకో 10 మంది బయటకు వస్తారు. ఆమె ఏం చేసింది, తన్నే ఏం చేయలేకపోయారు, నన్నేమనేస్తారు అన్న ఈ ఇదిలోకి వెళ్ళిపోయి ప్రతి ఒక్కరు కూడా ఇదే విషయాన్ని చేస్తారు. ఒక గురువుని మనం ఇలా చేశాము అంటే వాడికి భవిష్యత్తు ఉండదు. నా టీచర్లు మాకు అదే చెప్పారు, గురువుని ఎంతలా గౌరవిస్తావో నీకు అంత మంచి మెరుగుదల. అవును, ఇప్పుడు ఆమె టీచర్ విషయంలో చేసింది అయితే తప్పు ఆమె అసలు చేసింది ఆ తప్పు కాదని తను సమర్థించుకుంటుంది కానీ అది ముమ్మాటికి తప్పే, నేను చేసిన తప్పు కాదా అని ఆమె చెప్పుకుంటుంది. నువ్వు ఎవరితివి నా ఫోన్ తీసుకోవడానికి? కానీ ఒక గురువుని అన్నదంటే నీకు విద్యను అభ్యసించే గురువుని ఇంకా ఆమెను ఎలా అనుకోవాలంటారు? అప్పుడు ఆమె చేసిన తప్పుకి అసలు ఏం శిక్ష వేస్తే ఇంకొకరు ఇలాంటి చెయ్యాలి అన్నా కూడా భయపడేటట్టుగా వెయ్యాలి ఏదైనా చేస్తే. ఇప్పుడు మనం దిశ కేసులు చూస్తున్నాం, ఒక ఆడపిల్లని మానభంగం చేస్తుంటే నడి రోడ్ల మీద కాల్చుతున్నా కూడా అలాంటి పురుగులు ఉండే చోట ఉంటానే ఉంటున్నారు. అది వదిలేద్దాం, కానీ మనతో పాటే తిరిగే వాళ్ళే ఇలా బిహేవ్ చేస్తున్నారు అంటే ఇలా ఇంకొకడు చేయకన్నా ఉండాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు అమ్మాయి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి, ఎటువంటి యాక్షన్ తీసుకోవాలంటారు? ఆ కాలేజ్ తరపున కావచ్చు, లేకుంటే ఆ పేరెంట్స్ తరపున కావచ్చు. 100% మేడం. అట్లా చేసింది అంటే ఆమెని మనం అనలైజ్ చేస్తే పెరిగిన కల్చర్ 100% బ్యాడ్. అంటే చిన్నప్పటి నుంచి మొక్క వంగ అనేది మానవ వంగన అంటారు కదా. ఇప్పుడు ఈ రోజు ఈమె చెప్పు తీసుకొని కొట్టినా కానీ మీకు ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వకుండా ఏం చేయకుండా ఉంటే నెక్స్ట్ వేరే విద్యార్థి ఆమె చెప్పుతో కొట్టినా కానీ పెద్ద ఏం చేయలేదు, ఇంకా చాలా కాలం ఆమె ఇట్లా పెద్ద హీరో లెవెల్లో వెళ్ళిపోతుంది. ఈ కాలేజ్లో ఈ లెక్చర్కి ఇట్లా చేసినప్పుడు వేరే కాలేజ్కి వెళ్ళిపోయి ఇంకా దారుణంగా అయిపోతుంది. ఈ రోజుల్లో చాలా లెక్చరర్స్ కానీ టీచర్స్ కానీ భయపడే మెయిన్ రీజన్ ఏంటి అంటే అందరూ ఒక రెస్పెక్ట్తో ఉంటారు. కానీ ఆ టీచర్ ఎంత బాధపడి ఉంటుందండి. ఆమె కెరియర్ లో ఎంతో మందికి విద్యను నేర్పించి ఎంతో సక్సెస్ అయిన వాళ్ళందరూ కూడా తన దగ్గర చదువుకున్న వాళ్ళే అని ఎంతో గొప్పగా చెప్పుకునే ఆమె ఈరోజు తన స్టూడెంట్ ఒక చెప్పుతో కొట్టింది అంటే ఆమె జీవితం మొత్తంలో ఆమెకు చెరగని మచ్చ అనుకోవచ్చింది. ఆమె ఎంత బాధపడి ఉంటుంది ఆ ప్లేస్ లో ఉండి, నేను మంచి చేయాలి అనుకున్నందుకు నాకు ఇలా జరిగిందా అని అనేసి ఆమె మనసు ఎంత బాధపడి ఉంటుంది. అది కాక ఒక స్త్రీ అంటే మనకి దైవమూర్తి, మనకి అమ్మవారితో సమానం. అమ్మవారు ప్లస్ సరస్వతీదేవి ప్లస్ ఆమె ఒక టీచర్, మనకి గురువు. అలాంటి వాళ్ళకి వీలైతే చేతులెత్తి మొక్కాలి. లేదు మేము అలా చెయ్యలేము, ఇప్పుడున్న మోడర్న్ ప్రపంచానికి మేము అంత వాల్యూ ఇవ్వలేము అనుకున్నా వాళ్ళకున్న ఎథిక్స్ కైనా సరే రెస్పెక్ట్ ఇచ్చి అక్కడ ఆమె చేసిన పనికి ఖచ్చితంగా పనిష్మెంట్ అయితే జరగాలి. సార్ నేను కూడా ఈ వీడియోకి సంబంధించి కొన్ని కామెంట్స్ అయితే చూశాను. చాలా మంది బయటకు వచ్చి యువత కూడా ఆమె గురించి వీడియో చేస్తున్నారు. ఏమని, అదే ప్లేస్ లో ఒక అబ్బాయి ఉంటే మీరు ఇలాగే వదిలేస్తారా? ఇప్పుడు అలైక్య చిట్టి పికిల్స్ విషయంలో జరిగింది. ఆ విషయంలోనే ఆమె బూతులు మాట్లాడింది కస్టమర్సే మనకి దేవుళ్ళు అని చెప్పుకునే ఆమె బూతులు మాట్లాడింది. అయితే బూతులు మాట్లాడింది అంటే అప్పుడు కూడా చాలా మంది బయటకు వచ్చి ఆమె గురించి మాట్లాడారు. ఏమని, అదే ప్లేస్ లో ఒక అబ్బాయి గనక కస్టమర్స్ తో ఇలా మాట్లాడి బూతులు తిడితే ఈ పాటికి ఏం చేద్దురు, వాడిని ప్రాణాలతో ఉంచుదురా, మీరు ఏం చేసేవాళ్ళు, ఈ రోజు అమ్మాయి విషయంలో ఏం చేస్తున్నారు అంటే అమ్మాయి అని కనికరం చూపిస్తున్నారా అని ఏ విధంగా అయితే మాట్లాడారో ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో కూడా అదే అవుతుంది. ప్రతి ఒక్క అబ్బాయే కాదు అమ్మాయి కూడా బయటకు వచ్చి కామెంట్ చేస్తుంది. ఏమని, ఇప్పుడు అమ్మాయి చేసిన తప్పు ఆ ప్లేస్ లో ఒక అబ్బాయి ఉంటే మీరు ఏం చేస్తారు, వాడిని ఎలా చేస్తారు, అదే పనిష్మెంట్ ఇప్పుడు అమ్మాయికి కూడా వెయ్యాలి. అమ్మాయి కనికరం వద్దు, ఆ అమ్మాయిని కనికరం ఏ రోజైతే చూపిస్తున్నారో అదే పని ఇంకో 4 అమ్మాయిలు చేయడం మొదలెడుతున్నారు. ఆ అమ్మాయి చేసింది ఏమీ పీకలేకపోయారు. స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడాలంటే ఇదే, తననే ఏమీ పీకలేకపోయారు. మహా అయితే కాలేజ్ నుంచి తీసేస్తారు, టీసీ ఇచ్చి పంపించేస్తారు, అంతే కదా, అంతకు మించి ఇంకేం చేసేస్తారు అన్న ధైర్యం వచ్చేసింది. సో ఈ ధైర్యం వదిలేసి మనం తప్పు చేస్తే ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది అన్న భయం కలగాలంటే ఫస్ట్ అమ్మాయికి ఏం చేయాలంటారు? 100% మేడం. అమ్మాయి ఒక్కరినే కాదు శిక్షించాల్సింది, ఇలాంటి మానసిక ధోరణి ఉన్న ప్రతి ఒక్కరిని. ఇట్లా జరగకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఏ స్కూల్ ఏ కాలేజీలో నేర్పిస్తున్నాం మేడం ఎథిక్స్? అవును, ఎలా మాట్లాడాలి, టీచర్ వాల్యూ ఏంటి, ఒక మిషన్ లాగా అయిపోతుంది లైఫ్. ఆ అమ్మాయి రోజు అంత ప్రౌడ్గా తిట్టింది, అంత మంచిగా ధైర్యంగా వచ్చేసి అన్ని బండబుత్తు తిట్టింది అంటే రీజన్ ఏంటి అంటే ఎక్కడ నేర్పిస్తున్నారు? ఎవరైనా లెక్చరర్స్ కానీ మన టీచర్స్ కానీ స్కూల్లో ఏ విద్యార్థులకి విలువలు నేర్పిస్తున్నారు? అమ్మ నాన్నలు ఎక్కడ నేర్పిస్తున్నారు? మొత్తం సమాజంలో వీళ్ళ పెద్దవాళ్ళని గౌరవించాలని ఒక ఇంటెన్షన్ తగ్గిపోతుంది. ఇంట్లో తల్లిదండ్రులకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదండి. లేదు, తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులకి ఇస్తలేరు. అది కూడా వాళ్ళు ఓల్డ్ అయిపోయిన తర్వాత వీళ్ళు అవసరం లేదని ఉద్దేశం లేచేస్తున్నారు.
వీళ్ళని బండబూతు ఎక్కడ నేర్చుకుంటారు? ఒక విద్యార్థి, ఒక పిల్లవాడు బూతులు ఎక్కడ నేర్చుకుంటాడు? తల్లిదండ్రుల దగ్గర. 100%. చెట్టు ఒకటైతే విత్తనం ఇంకొకటి అయితే రా అని అంటారు కదా. అలాగా పేరెంట్స్, ఈరోజు పేరెంట్స్ చాలా వాపోతుంటారు, మా పిల్లలు నన్ను తిడుతున్నారు, మా పిల్లలు నన్ను తిడుతున్నారు. మీరు మీ పేరెంట్స్కి ఏదైతే ఇస్తారో మీ పిల్లలు ఇట్లా మీకు అదే ఇస్తారు. లైఫ్ ఈజ్ అ సైకిల్. ఏదైతే మనం చేస్తామో అదే తిరిగి వస్తుంది. ఈరోజు ఆ పాప అట్లా చేసింది అంటే దానికి కరెక్ట్ పనిష్మెంట్ ఇవ్వబోయే ముందు రీజన్స్ వెతకాలి. ఎందుకు అట్లా తయారైంది జనరేషన్. ఆమె వీడియో బయటకు వచ్చింది కాబట్టి మనకు తెలిసింది. ఇలాంటి వీడియోలు బయటికి రానివి చాలా స్కూల్లో, కాలేజీలో చాలా మంది భయపడుతున్నారు. నేను నార్మల్గా స్కూల్ కాలేజ్ వెళ్ళినప్పుడు పిల్లలతో ఏదైనా మాట్లాడాలి, ఏదైనా డిస్కస్ చేయాలంటే చాలా భయపడిపోతుంది. ఇప్పుడు నేను ఇట్లా ఒక స్కూల్లో విన్నా మేడం, ఆంధ్రాలో. స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళ పాప కరెక్ట్ స్కూల్కి టైంకి రావట్లేదు. స్కూల్ 4కి అయిపోతే, 9th క్లాస్ అమ్మాయి, 4th స్కూల్ అయిపోతే ఒక హాఫ్ అన్ అవర్ బయటికి వెళ్ళినా కానీ 4:30, 5కి అట్లా ఇంటికి వెళ్ళాలి కదా, వెళ్ళట్లే. 6:30, 7కి ఇంటికి వెళ్తుంది. ఎందుకు ఇట్లా వెళ్తుంది ఏంటి అని తెలుసుకొని ఆ టీచర్ ఒకసారి సార్ వెళ్ళి ఫాలో చేసిన అనమాట. 4:30 స్కూల్ అయిపోతే సీదా ఇంటికి వెళ్ళిపోవాలి కదా, ఎక్కడ వెళ్తుందని ఒకసారి తెలియకుండా బైక్ పైన ఫాలో చేస్తే ఒక ఆటో అబ్బాయిని లవ్ చేస్తుంది. స్కూల్ అయిపోయిన వెంటనే తనతో పాటు వెళ్తుంది అనమాట. తను రెడ్ హ్యాండెడ్గా చూసిండు, మాట్లాడిండు, తను మందలించిండు, తిట్టిండు. తిట్టినప్పుడు యాజ్ ఏ పేరెంట్స్కి వెళ్ళి చెప్పినప్పుడు ఈయన మందలించినప్పుడు ఏం జరగాలి యాక్చువల్గా మీరు చెప్పండి? ఈ అమ్మాయి మంచిగా ఉండాలనే చెప్పింది. నువ్వు అట్లాంటి చేయకుండా ఆటో అబ్బాయితో వెళ్ళడం ఏంటి, అట్లా చేయడం ఏంటి, ఇవన్నీ 2 మాటలు తిట్టి మందలించి ఇంటికాడ చెప్పినప్పుడు పేరెంట్స్ ఏమనాలి? ఏమంటారు? ఇంకా ఆ ప్లేస్ లో ఉన్నందుకు ఖచ్చితంగా అమ్మాయిని భయపెట్టాలి, లేదంటే ఆమెకు అర్థమయ్యేలా చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ దగ్గరుండి ఇక్కడ నుంచి జాగ్రత్త తీసుకొని పిల్లని తీసుకెళ్లి దింపడం, తిరిగి తీసుకురావడం చేసి ఆమెకి క్రమశిక్షణ అనేది అలవాటు చేయాలి. అక్కడ జరిగిన ఇష్యూ ఏంటి అంటే ఈ అమ్మాయిని మందలించింది కదా, ఈ అమ్మాయి వెళ్ళి ఆటో అబ్బాయికి చెప్పింది. ఆటో గ్యాంగ్ ఉంటారు కదా, గ్యాంగ్ వాళ్ళ అమ్మ నాన్నకి ఇట్లా తెలుసు, వాళ్ళు ఈ అమ్మాయిని సరిగ్గా పెట్టుకోవాలి కదా. వాళ్ళు పెట్టకపోగా వీళ్ళ అబ్బాయికి సపోర్ట్ చేసి ఆ టీచర్ని మందలించి ఇదంతా పేరెంట్స్ కూడా అది ఓకే అనమాట. అంటే అంత కష్టపడి పిల్లల మీద ఎన్నో ఆశలు పెట్టుకొని కన్నా తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలు ఎలా పోయినా పర్వాలేదు. అలాంటప్పుడు ఇంకా గురువు వదిలేయడం మంచిది ఆయన కెరియర్ కోసం. కాదు, తనని బయట పట్టుకొని కొట్టడము చేయడము మా అమ్మాయి మా ఇష్టం. పేరెంట్స్ మా అమ్మాయి ఎక్కడ దిగితే నీకెందుకు అంటే నాకు ఈ విషయంలో నేను ఒక మాట అనొచ్చు అనకూడదో నాకు తెలియదు. బట్ ఇక్కడ నేను మాట్లాడాలనుకున్నది ఏంటంటే అయితే ఆ తల్లిదండ్రులు కూడా అలాగే చేసి ఉంటారు నాకు తెలిసి. బహుశా వాళ్ళ వివాహం కూడా అలాగే జరిగి ఉంటుంది, అందుకని వాళ్ళ పిల్ల చేసింది కరెక్ట్ అని అనుకుంటున్నారేమో. ఇది నా ఊహ. ఎందుకంటే ఒక కరెక్ట్ పద్ధతిలో వెళ్ళిన తల్లిదండ్రులు అయితే పిల్ల అలా చేసింది అని తెలియగానే తల దించుకుంటారు. లైక్ ఇప్పుడు ఈ వర్షిణి కేసులో మనం చూసిన తల్లిదండ్రులు గతంలో ఏ తప్పు చేశారో లేదో మనకు అన్నీ తెలీదు. అవి కొన్ని పుకార్లు కూడా వినిపిస్తున్నాయి, తల్లిదండ్రులు కూడా దీంట్లో పాలు పంచుకున్నారు, కానీ ఇప్పుడు తప్పు తెలుసుకొని బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. కానీ ఆ విషయం మనకు తెలియదు. కానీ ఒకవేళ నిజంగా మన పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు అన్న వాళ్ళు చచ్చిపోతారు సిగ్గుతోటి ఆ విషయం గురించి. కానీ ఆ తల్లిదండ్రులే అలాగన్నారు అంటే ఆబ్వియస్లీ వాళ్ళు కూడా గతంలో వాళ్ళు అదే చేశారు, అదే మంచిది అనుకుంటున్నారు, కాబట్టి వాళ్ళ పిల్లలను కూడా అలాగే వెళ్ళమంటున్నారని నేను అనుకుంటున్నా. సో అలాంటి వాళ్ళకి దూరంగా ఉండడమే మంచిది నా ఒపీనియన్. యాక్చువల్లీ వీళ్ళ గురించి మెసేజ్ ఏమి వెళ్ళిపోతుంది స్కూల్లో అమ్మాయిని ఇట్లా తిట్టినప్పుడు అవి చేసినప్పుడు ఇతన్ని దండించడము, ఇతన్ని తిట్టడము, మిగతా పిల్లలందరికీ ఎలాంటి మెసేజ్ వెళ్ళిపోతుంది? ఎలా వెళ్తుంది అంటే అక్కడ చూసుకుంటే ఒకటి నా వరకు అయితే నేను 2 రకాలుగా అనుకుంటున్నాను. అది కరెక్టో కాదో నాకు తెలియదు, మీరు నన్ను అడిగారు కాబట్టి. ఒకటి, టీచర్ పిల్లకు మంచి చేయాలనుకున్నారు, అయినప్పటికీ కూడా ఆమె విషయం ఆమె ఇంట్రెస్ట్ అని చెప్పింది, అయినా వాళ్ళ టీచరే కావాలని దీంట్లో ఓవర్గా ఇన్వాల్వ్ అయ్యి చూశారు అన్న ఈ విషయంగా అయినా స్ప్రెడ్ అవ్వాలి. లేదు రెండో రకం, వాళ్ళ తల్లిదండ్రులకి ఇష్టం, ఆమెకి ఇష్టం, కానీ టీచర్ మధ్యలోకి వెళ్తున్నారు, అందుకని టీచర్కి తగిన గుణపాఠం చెప్పారు అని ఈ టైప్లో అయినా ప్రొవైడ్ చేయాలి. ఇంకేమైనా అయ్యి ఉంటుందంటారు? కరెక్ట్. యాక్చువల్గా మీరు చెప్పింది కరెక్ట్ అనేది చేశారు. ఇంటెన్షన్ ఎట్లా వెళ్ళిపోతా అంటే మంచి చేయాలనుకున్న ఆ టీచర్ మళ్ళీ చేయాలనుకుంటాడా? 100% నాకు అవసరమా, నా లైఫ్ నేను చూసుకుంటే అయిపోతుంది కదా. వాళ్ళు తిట్టింది ఇట్లా అదే, నువ్వు వచ్చింది ఏంటి, నీ జాబ్ ఏంటి, నీది నువ్వు చేయి, ఆ తర్వాత ఏం చేస్తే ఏంటి నాకు అనవసరం. అదంతా ఆయన ఫోన్ మాట్లాడడం అవన్నీ చూసి తనకి డౌట్ వచ్చేసి ఎందుకు ఇట్లా చేస్తుంది, బిహేవియర్ ఎందుకు చేంజ్ అయిపోయిందని ఒక యాజ్ ఎ టీచర్ అంటే యాజ్ ఎ పేరెంట్ లాగా ఆలోచిస్తారు. ఆ ఉద్దేశంతో తను వెళ్ళి మాట్లాడినప్పుడు పేరెంట్స్కి తెలిసిన వీళ్ళు దండించకుండా మా అమ్మాయిదే కరెక్టు అనే విషయంలో వెళ్ళిపోయినప్పుడు సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నామంటే తప్పే ఒప్పు అనమాట ఈ రోజుల్లో.
తప్పు చేసిండు అని చెప్పడం ఇంకా పెద్ద తప్పు. ఆ టీచర్ నాతో ఏమన్నాడంటే వాళ్ళని తప్పు చేసిండు అని చెప్తే అది ఇంకా పెద్ద తప్పు అయిపోతుంది. చూసి చూడనట్టు పోతే ఓకే, వాళ్ళు హ్యాపీ, మనం హ్యాపీ, అందరు హ్యాపీ. ఈ ధోరణిలో ఈ అమ్మాయి అంత డేర్నెస్గా తిట్టిందంటే అర్థం ఏంటి అంటే ఏ ధైర్యంతో తిట్టి ఉంటుంది. నేను ఏం చేసినా నాకు వెనకాల మా పేరెంట్స్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. చిన్నప్పటి నుంచే ఇప్పుడు నార్మల్గా మనం ఎన్నో చూస్తూ ఉంటాం. చిన్నప్పటి నుంచి ఎలాంటి సభ్యత సంస్కారం నేర్చుకుంటారు, పెద్దానికి అట్లే ఉంటారు. కొందరు డిగ్రీలు బీటెక్ ఎన్ని అయిపోయినా అని చాలా మంచి రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళు ఇట్లా ఉన్నారు. అండ్ మీడియా కూడా ఏదైనా ఇట్లాంటి ఇష్యూ జరిగినప్పుడు తిట్లకే ఎక్కువ సెల్యూట్లు కొడుతున్నారు. అదే మంచి విషయాలు మాట్లాడితే అంత సోది తీసేసి అంటారు. టీచర్ని ఇప్పుడు చెప్పుతో కొట్టిండు, తిట్టిండు, అది కాబట్టి వైరల్ అయింది. అలా కాకుండా టీచర్కి మంచి పాదాలకు నమస్కారం మంచి దండం పెట్టి చేస్తే అట్లా చేసిన చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నేను చాలా మంది చూస్తున్నా, పాద పూజ చేసే వాళ్ళు కానీ వీళ్ళందరూ ఇలాంటి వైరల్ కావు. అక్కడ వరకు జనాలకి ఇట్లా కావాల్సింది ఏంటి అంటే చేదు మాత్రమే కావాలి, తీపి అవసరం లేదు, మంచి అవసరం లేదు, చెడు మాత్రమే కావాలి. ఇలాంటి వైరల్ చేస్తావు. ఇప్పుడు ఏం జరిగింది, అప్పుడు ఏం జరిగింది, టీచర్ని చెప్తూ కొట్టిందంట పెద్ద హెడ్డింగ్. మళ్ళా ఇలాంటి వైరల్ చేస్తావు. మంచిగా కూడా వైరల్ చేయొచ్చు కదా. మంచి వినరనమాట, మంచి అస్సలు తీసుకోరు. ఇక్కడ మెసేజ్ ఏంటంటే ఫైనల్ డెస్టినేషన్ ఏంటి అంటే ప్రతి ఒక్క పిల్లలకి నీతి నియమాలతో పాటు విలువలు కూడా నేర్పించాలి. ఇలాంటి జరిగినప్పుడు చెప్పుతో ఆమె కొట్టింది కాబట్టి పబ్లిక్గా అందరి ముందు ఆమెను ఇట్లంగా సేమ్ అలాగే దండించి ఆమెతోనే పాదాలు పట్టుకునేలా చేయాలి. ఎందుకంటే మీరు ఇంత ముందన్నట్టుగా తల్లి తండ్రి గురువు దైవ సమానులు. కనిపించే దేవుళ్ళు భూమి మీద ఉన్నారంటే కనిపించిన దేవుళ్ళు అమానాలు అయితే ఆ కనిపించని జీవితానికి చూపించేవాడే గురువు. అలాంటి గొప్ప గురువు స్థానంలో ఉన్న వాళ్ళు నీ మంచి కోసమే కదా మొబైల్ తీసుకుంది. ఆ మాత్రం విక్షక్షణ ఇట్లా లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ అట్లా చేసినప్పుడు తనకి ప్రతి ఒక్క గురువులు సపోర్ట్గా ఉండి వాళ్ళ పేరెంట్స్కి ఇట్లా సపోర్ట్గా ఉండి తనని మార్చడానికి ట్రై చేయాలి. అలా కాకుండా మా అమ్మాయి ఇది కరెక్టే, ఇలాంటి బ్యాచ్ ఇట్లా ఉంటారు. ఆమె ఏం తప్పు ఉంది, మరి మొబైల్ గుంజుకుంటారా, ఎలాంటి రైట్స్ ఉన్నాయి. ఈరోజు ఇంకా ప్రతి ఒక్కరు రాజ్యాంగం ఈ చట్టాలు ఇవన్నీ చదివేసి అకార్డింగ్ టు సెక్షన్ ఇట్లా చేయొద్దు అట్లా చేయొద్దు. ఇది చాలా ఎక్కువ అయిపోయింది. మరి స్వేచ్ఛ ఎక్కువ అయిపోయింది కాబట్టి ఆ స్వేచ్ఛ ఇలాంటి చావులకు దారితీస్తుంది. ఇప్పుడు ఆ టీచర్ అన్నీ తెలుసు కాబట్టి ఉన్నది. ఒకవేళ తను డెప్త్గా ఫీల్ అయిపోయి అదే ఒక స్టూడెంట్ ఇట్లా చేసింది తనేమన్నా చనిపోతే ఎంత బాధాకరం. అది మంచి చేయనీకపోతే చెడు అవుతుంది. ఈ రోజులో అందరు భయపడుతున్న ఇదే. ఒకరిని మంచి చెప్పుదామా అంటే అది వాళ్ళకే తిరిగి కొడుతుంది అనమాట. అవసరమా మనకు? ఇది అందుకే పెరిగిపోతుంది అవసరమా అనేది. నిజంగా సార్ మీరన్నది కూడా పాయింటే. కానీ ఈ విషయంలో మాత్రం నేను ఒక ఆడపిల్లగా అమ్మాయి జాలి చూపించండి అని అయితే నేను అనాలనుకోవట్లేదు. నేను ఒక అమ్మాయిని చదువుకున్న దాన్ని, ఎంతోమంది టీచర్స్ని నా లైఫ్లో చూశాను. కానీ ఒక విషయంలో ఒక టీచర్ని అందరి ముందు కూడా చెప్పుతో కొట్టడం అనేది అది చాలా చిన్న విషయం కాదు. చూసే వాళ్ళకి అది చిన్న విషయం అనిపించినా కూడా ఒక టీచర్గా వాళ్ళ ప్లేస్లో ఉండి ఆలోచిస్తే అది అస్సలు చిన్న విషయం కాదు. కాబట్టి ఆడపిల్ల అనే కనికరం చూపించకుండా నేను కూడా ఒక ఆడపిల్లని అయ్యుండి చెప్తున్నా, ఆమెకి ఎటువంటి ఎక్స్క్యూజెస్ ఇవ్వకూడదు. ఖచ్చితంగా ఆమె విషయంలో యాక్షన్ తీసుకోవాలి. ఈ రోజు మీరు ఆమె విషయంలో యాక్షన్ తీసుకోకుండా ఆడపిల్ల అని వదిలేశారో ఆమె ఇంకా ఇలానే తయారవుతుంది. ఆమెను చూసి ఇంకో 10 మంది తయారవుతారు. సో మనకి ఎత్ర నాజయంతు పూజయంతే తమయంతే తత్ర దేవత అని మన గురువులు చెప్తారు. సో ఆ గురువుకే మనం వాల్యూ ఇవ్వనప్పుడు ఈ మాటకి ఇంక అర్థం ఉండదు. సో దీన్ని మనసులో పెట్టుకుంటారు అనుకుంటున్నా. ఎటువంటి అపోహ లేకుండా ఆడపిల్లకి తగిన శిక్ష అనేది జరగాలి. బట్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అన్న దాంట్లో ఏమైనా తప్పు అనుకుంటున్నారా ఖచ్చితంగా మెన్షన్ చేయండి. నేనైతే దీంట్లో ఎటువంటి ఫీల్ అవ్వట్లేదు. ఎందుకంటే నేను మాట్లాడింది ఏమైనా తప్పు ఉంది అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీ యొక్క ప్రతి ఒక్క కామెంట్కి నేను తగిన వీడియో అయితే వేస్తాను. బట్ ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందుకు రావాలి అంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీతో పాటు ఇంకో 10 మందికి మా వీడియోని షేర్ చేయండి. సో అలా చేయడం ద్వారా మాకు కూడా ఒక సపోర్ట్ అనేది దొరుకుతుంది. మేము ఇలాంటి ఇష్యూస్ మీద మీకు కూడా అర్థమయ్యే విధంగా వీడియోస్ని చేయడానికి మాకు కూడా ఒక సపోర్ట్ దొరుకుతుంది కాబట్టి. అండ్ మరోసారి మరో కొత్త వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు.